హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏం టిఫిన్లు చేశారు? నేనైతే ఈరోజు ఓమరైస్ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నాండి. రైస్ వండి పెట్టేసుకున్నా. పొద్దున్నే మా అబ్బాయి బాక్స్ కట్టుకొని వెళ్తాడు రోజు. కూరలు ఏదైనా చేస్తే మధ్యాహ్నానికి బాగుండట్లేదు. మళ్ళీ దానికి సపరేట్ బాక్సులు అవన్నీ కట్టుకెళ్ళాలని చెప్పేసి ఏదైనా సరే ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ కానీ ఏదో ఒకటి ఇలా చేయమని చెప్తున్నాడు రోజు. నాకైతే ఇలా వద్దమ్మా కర్రీస్ వద్దని చెప్తే సర్లే అని చెప్పేసి నిన్న పులిహోర చేశాను. ఈరోజు ఓమరైస్ చేద్దాంలే, కాస్త అందరికీ ఈ సీజన్ బాగుండట్లేదు కదండి. అందరూ కొంచెం పొడి దగ్గుల్లాగా, జలుబు అలాంటి గొంతంతా గరగరలాడుతూ ఉంటుంది కదా. ఆ పులుపు కంటే ఇది బాగుంటుంది ఇలా ఘాటు ఘాటుగా అని చెప్పేసి కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేశాను అనమాట. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు అన్ని ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకొని రైస్ వండేసాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసి, ఎందుకంటే నేను అంత ఎందుకు రెడీ అయిపోయానంటే నా దగ్గర 3 ప్యాకెట్లు ఉంది ఓమా. పాడైపోయిందన అంత ఎలగలేదు నాకు. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బాగుండేమో, ప్యాకెట్స్ కట్ చేయలేదు కదా, బాగానే ఉండొచ్చు అన్నట్టుగా ఆలోచనతో నేను అన్నీ రెడీ చేసేసుకొని ఓమకు తీసుకుందామని చెప్పేసి డబ్బా ఓపెన్ చేస్తే మొత్తం పురుగు ఉండగట్టేసిందండి. వేస్ట్ అయిపోయింది 3 ప్యాకెట్లు అసలు. మంచిగా ఈ పొద్దున్నే మన చల్లగా ఉంది, దగ్గొస్తుంది అని చెప్పేసి కాస్త వేడి నీళ్ళల్లో మరగబెట్టేసి గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిదని చెప్పేసి దానికోసం వాడదామని చెప్పేసి ఒక 5 ప్యాకెట్లు తెచ్చా. 2 అయిపోయిందండి. 3 ప్యాకెట్లు అలా ఎత్తి పెట్టేసాను. ఆ 3 ప్యాకెట్లు ఈ మధ్యనే తెచ్చా. ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. కానీ ఎందుకు అయిందో అలా అర్థం కాలేదు. ఓపెన్ చేసి పెడితే మనకు ఖరాబ్ అయిపోతుంది అంటారు కదా. నేనైతే ఓపెన్ చేయలేదు. కానీ మొత్తానికైతే వేస్ట్ అయిపోయింది. సరే ఏం చేస్తాం మరి, ఓమరైస్‌ని ఊరించుకుంటూ చేసుకున్నందుకు ఇలా అయిపోయింది కదా అనుకోని ఇంక సర్లే లాస్ట్‌లో ఏం చేస్తానంటే జీరా రైస్ చేద్దామని చెప్పేసి కాస్త 2 స్పూన్ల జీరా తీసుకొని కొంచెంగా మనం రోట్లేసి కొద్దిగా లైట్‌గా ఒక్క ముక్క దంచుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది కాబట్టి నాకు అంత టైం ఉండేది. లేట్ అయిపోయింది మా అబ్బాయికి. అప్పటికే 7:40 అవుతుంది. 8 కల్లా వెళ్ళాలి. 7:45 అయింది అప్పటికే. ఇంకా టైం లేదు ఇదంతా అని చెప్పేసి హడావుడిగా చేతిలో వేసేసి ఏదో లైట్‌గా నలిపేసి వేసేసానండి. ఏదో అయిపోయింది. టేస్ట్ అయితే బాగుందని చెప్పారు. వాళ్ళకైతే పెట్టిచ్చేసాను. కాస్త కొత్తిమీర అన్నీ వేసేసుకొని కట్ చేసుకొని లాస్ట్‌లో మా వారికేమో కొంచెం 2 ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ కట్ చేసి పెరుగుతో పెట్టాను. మా అబ్బాయి అయితే ఒట్టితో తినేసి వెళ్ళారు. ఘాటుగా బాగానే ఉందిలే అని చెప్పారు. నేను తినేసానండి. బాగుంది. కానీ ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అన్నట్టు అనిపించింది. సర్లే ఇది కూడా ఒకలాగా అంటే ఎప్పుడు చేస్తుంటాం కదా, అది చేశాను ఇది చేశాను. సరే కానీలే, ఇది కూడా కాస్త ఘాటుగా అనిపించింది, నోటికి మంచిగా అనిపించింది. సర్లే అని చెప్పేసి ఈ రోజుకైతే ఓమా రైస్ అనుకుని జీరా రైస్ అయిపోయిందండి. ఇలా సరిపెట్టేసుకున్నాం. ఎవరైనా ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇది చేయాలనుకున్నప్పుడు ముందే చూసుకోండి. నాలాగా అవ్వకండి. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. కానీ ఓమా రైస్ కంటే జీరా రైస్ నాకు టేస్ట్ అనిపించింది, బాగుంది. నచ్చితే లైక్ చేయండి.